నిన్న గుడివాడలో ఎస్ఐఆర్ మీద సమావేశం పెట్టుకుని పేర్ని నాని కొడాలి నాని మాట్లాడారు. వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎలా దొంగ ఓట్లు చేర్పించి ఇతర రాష్ట్రాల నుండి బస్సులేసి తీసుకొచ్చి మరి ఎలా ఓట్లు వేయించుకుని గెలిచారో, ఎలా పట్టుబడ్డారో, దానికి సహకరించిన అధికారులు ఎలా సస్పెండ్ అయ్యారో ప్రజలకు తెలుసు, రాష్ట్రానికి స్పష్టంగా తెలుసు, ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఓట్ల ప్రక్షాళన చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెన్నులో వణుకు మొదలైంది. ఎక్కడ మేము అక్రమంగా చేర్చిన ఓట్లన్నీ పోతాయో, ఇప్పటికే మా బతుకు బస్టాండ్ అయిపోయింది, ఇక డ్రైనేజ్ పాలు అవ్వబోతోందని గగ్గోలు పెడుతున్నారు. ఎస్ఐఆర్ మీద సదస్సు పెట్టినప్పుడు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు, కార్యకర్తలకి నాయకులకి హితబోధ చేసుకోవచ్చు, ఓట్లు ఎలా జరిపించాలి, ఉన్న ఓట్లు ఎలా పోకుండా చూసుకోవాలి అన్న దాని మీద చర్చించుకోవచ్చు. కానీ ఈ సన్నాసులు చర్చా వేదిక పెట్టి మాట్లాడే మాటలేంటి? పవన్ కళ్యాణ్ గురించి కోడి చెరువు అంట కలిసిపోయిందంట, కోడి బుర్ర అంట. ఏమయ్య పేరుని నాని, నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చావా? నువ్వు బియ్యం దొంగవి. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని అడ్డంగా బొక్కి భార్య పేరుని అడ్డం పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నావు, సిగ్గు శరం లేకుండా. ఎలక్షన్ సమయంలో పేదలకు దొంగ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసి అది ప్రజలకు తెలిసి నిన్ను చాచి కొడితే ఎక్కడ పడ్డావు? వెళ్ళి ఏమైపోయింది నీ రాజకీయం? బైపాస్ రోడ్లో దేవాలయ భూములు ఆక్రమించి అమ్ముకున్న నీచ చరిత్ర నీది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పోర్టు కార్యక్రమాలను స్పీడ్ చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసిన నీచుడు నువ్వు. కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కక్కుతుపడి ఎలా దాన్ని నానబెట్టావో, ఏ స్థాయికి దిగజార్చావో మచిలీపట్నం ప్రజలకు తెలుసు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు, ఆయన ఆక్రమించుకున్నాడు అంటున్నావు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎకరాలు కబ్జా చేసి 1000 కోట్ల దోచుకుంటే అది వాడు సిట్ విచారణ చేస్తూ ఉంటే, ఈడీ పిలిచి విచారణ చేస్తూ ఉంటే మీ గుండెల్లో పోట్లు మొదలై ఎక్కడ జగన్ రెడ్డి బతుకు బస్టాండ్ అయిపోతుందని భయపడిపోతూ ఎస్ఐఆర్ పేరట ప్రసంగాలు చేస్తూ సొల్లు పురాణం చెబుతున్నావు. పవన్ కళ్యాణ్ కెలుక్కొని రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏమైపోయిందో మీ అందరికి బాగా తెలుసు. మళ్ళీ తెలంగాణలో కూడా ప్రాంతీయ విభేదాలు సృష్టించి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టి డబ్బులిచ్చి మాట్లాడించి ఎక్కడ తెలంగాణ ఎన్నికల్లో కూటమి కలిసి పోటీ చేస్తే మా పార్టీ అడ్రస్ లేకుండా పోతుందరా బాబు అని మిమ్మల్ని బతిమాలుకుంటే కేసీఆర్ అండ్ కో, మీరు అక్కడ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఎలా నీచ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు, స్పష్టంగా తెలుసు. కోడి చెరువు డ్రామా జగన్ రెడ్డిదే. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు జగన్ రెడ్డి డ్రామానే. పెయిడ్ ప్రెస్ మీట్లు అవాకులు చవాకులు పేలిన జర్నలిస్టుల డ్రామా జగన్ రెడ్డిదే. ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకున్నారా, తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ కేసీఆర్ అండ్ కో చేసింది ఏమీ లేక, చేసింది ప్రజలకు చెప్పుకోలేక, ఎలా ఓట్లు అడగాలో తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లు అడగాలో తెలియక అయోమయ స్థితిలో ఉండి మళ్ళీ అక్కడ సెంటిమెంట్ రగిలించాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారినో విమర్శిస్తేనే మా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేదంటే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఆడుతున్న డ్రామా అని తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు తెలుసు. ఇవన్నీ ప్రజలకు తెలిసినా మీకు తెలియనట్టు మీరు నటించడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇంకొకడు ఉన్నాడు, మల్లాయపాలెం ఎర్రమట్టి దొంగ, మల్లాయపాలెం ఎర్రమట్టి దొంగ, లింగవరం కరెంటు దొంగ, బైపాస్ రోడ్ భూములు కబ్జా చేసిన దరిద్రుడు. నువ్వు పొగుడుతున్నావు కదా కొడాలి నాని. మీరంతా దొంగతనాలు చేసి ప్రజలను లూటీ చేసి రాష్ట్ర ఆస్తులను కబ్జా చేసి ఇంకా సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వచ్చి చెబుదాం అనుకుంటున్నారు. క్లోజ్డ్ రూముల్లో ఒక 50 మందిని పేటీఎం గాడిని పెట్టుకుని చీప్ లెక్కరో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి 4 మాటలు మాట్లాడి అవి వార్తల రూపంలో టీవీల్లో పత్రికల్లో చర్చలు పెట్టి డిబేట్లు పెట్టి ఏదో రాష్ట్ర ప్రజలందరికీ మేము గొప్పగా చెప్పామనుకుంటున్నారు. మీరు దొంగలో దొంగే దొంగ దొంగ అన్నట్టుంది మీ వ్యవహారం. మిమ్మల్ని నమ్మే పరిస్థితి వాళ్ళ ప్రజలకు లేదు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఎన్ని దరిద్రపు పనులు చేశాడో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయట పెట్టారు. మల్లాయపాలెం చెరువు స్కామ్, ఎర్రమట్టి స్కామ్ చేసి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించి ఆ డబ్బుల్ని ఏదో సినిమా తాలూకా వచ్చిన డబ్బులు అని చెప్పి కార్యకర్తలను మోసం చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకుని వాళ్ళ అకౌంట్లో వేపించి అవి డ్రా చేసుకుని వాళ్ళ కోర్టుల పాలు కేసుల పాలు చేస్తే వాళ్ళంతా తిరగబడితే చచ్చిపోయామని చెప్పి సర్టిఫికేట్ తీసుకోండి అన్నాడంట. అంత నీచులు మీరే ఇంకొకటి గురించి మాట్లాడేది. ఇవాళ నీకు కమ్మా కాపు గుర్తొచ్చింది, నాటకాలు మొదలుపెట్టారు మీరు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాపులకి ఏం పీకాడో నువ్వు చెప్పి సమాధానం. విదేశీ విద్యోన్నత పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి 1000 మందిని అమెరికా, లండన్,
జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పంపించి చదివిస్తే మీ 5 ఏళ్ల పరిపాలనలో ఒక విద్యార్థిని మీరు ఆదుకున్నారా? ఎందుకు వాళ్ళని ముంచారు? కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి కరాఖండిగా చెప్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేని దద్దమ్మవి నువ్వు. పట్టెసీమ కట్టి కృష్ణా డెల్టాని స్థిరీకరించి 4 ఏళ్లు ఆయన నీరిచ్చి వేల కోట్ల రూపాయలు కృష్ణా డెల్టా రైతులు సంపాదించుకోవడం మార్గం చూపిస్తే మీ దరిద్రపు పాలనలో మీ అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి పట్టెసీమ నుంచి నీరు ఇవ్వడానికి ప్రాణ ఒప్పక మనసు ఒప్పక ఆ రైతుల్ని కృష్ణా డెల్టా రైతుల్ని ఎలా ముంచాడో చూసాం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో పట్టెసీమ ద్వారా 70-80 వేల కోట్ల రూపాయల పంటలను పండించి ఆ రైతులను ఆదుకుంటే మీరు ముంచేసి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేక చవట పాలన చేసిన దరిద్రులు మీరు ఆ రాజకీయాల గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఎవరో ఎవరికి తెలియదంట. ఆ రహస్యాన్ని ఇంకొక దరిద్రుడు కనిపెట్టాడని ఇంకొక దరిద్రుడు చెప్తున్నాడు. మీలాంటి వెధవులందరూ చేరబట్టే రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందన్న సంగతి ప్రజలకు స్పష్టంగా తెలుసు. గుడివాడలో రోడ్లు వేయలేని, గుడివాడలో ఉన్న పాత బస్టాండ్ ని మార్చి కొత్త బస్టాండ్ కట్టలేని సన్నాసిని పొగుడుతా నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావో, మళ్ళీ జగన్ రెడ్డిని ఎలా ముంచుదాం అనుకుంటున్నావో స్పష్టంగా అవగతం అవుతా ఉంది. నేను నీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరెత్తే స్థాయి అర్హత లేని మీలాంటి దొంగలు వెధవలు పదే ఆయన పేరెత్తి మేము ఇంకా రాజకీయాల్లో బ్రతికే ఉన్నాం, మేము మనుషులమే అని చెప్పుకునే ప్రయత్నం తప్ప మీ వల్ల రాష్ట్రానికి, జిల్లాకి, ఆ 2 నియోజకవర్గాలకి తుంగా కూడా తెగదు. మీరు ఎంత నికృష్టులో ఎంత వెధవలో స్పష్టంగా ఆ నియోజకవర్గ ప్రజలకి, కృష్ణా జిల్లాకు బాగా తెలుసు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మింగేస్తే మీరు ఊరు వాడ మింగేశారు. అంత నికృష్టులు మీరు. మిమ్మల్ని ఎంత తిట్టినా తక్కువే. సన్నాసులారా మారండి, మనుషుల్లా బతకండి. ఇంకా మేము ఇలాగే దిగజారిపోయి మాట్లాడతాం అంటే మిమ్మల్ని భరించే శక్తి ప్రజలకు లేదు. అమరావతి రైతులు జగన్ రెడ్డి దగ్గర కూర్చుని బోర్మని ఏడుస్తున్నారంట. ఎవర్రా ఏడ్చింది? ఎవరు? ఆ వచ్చిన రైతులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదా అని అడుగుతున్నారు అమరావతి రైతులు. ఆ వచ్చి మాట్లాడిన వాళ్ళ వల్ల వాళ్ళని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎంత నీచ రాజకీయం చేశాడో, అమరావతిని ఎలా నాశనం చేశాడో ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ అమరావతి మీద ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? 1650 రోజులు 28,650 మంది రైతుల్ని ఏడిపించి ఎలా మీరు హింసించారో అమరావతి 29 గ్రామాల ప్రజలు చూశారు, రాష్ట్రం చూసింది. ఇవాళ ఎలాగూ తప్పదో అమరావతి నగర నిర్మాణం వేగంగా పూర్తవుతా ఉంది. ఇక మన బ్రతుకు బస్టాండే మనం ఆపలేము, ఏం చేయలేమని ఇప్పుడు మళ్ళీ మొసలు కన్నీరు కారుస్తున్నాడు జగన్ రెడ్డి. మళ్ళీ మావిగానంట. మావిగాన మీ బొంద అని అడుగుతున్నారు ప్రజలు. మతి భ్రమించిన జగన్ రెడ్డి మావిగాన్ అంటే దాన్ని పట్టుకుని తిరిగే మీలాంటి సన్నాసులు, మీలాంటి దౌర్భాగ్యులు ఇంకా వచ్చి మాట్లాడే అవకాశం కల్పిస్తున్న ప్రజలకి రుణపడి ఉండండి. రోడ్డు ఎక్కితే తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోబాకండి. మీకు చేత కాదు, మీరు మంచి చేయలేరు, రాష్ట్రాన్ని బాగు చేయడం మీకు ఇష్టం ఉండదు, యువతకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం ఉండదు, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేయడం మీకు ఇష్టం ఉండదు. మీలాంటి సన్నాసులు సూపర్ 6 గురించి మాట్లాడతారు. సూపర్ 6 లో అమలు చేసిన స్త్రీ శక్తి గురించి మాట్లాడరు. 3 సిలిండర్ గురించి మాట్లాడరు. 1వ తారీఖున పెన్షన్ 4,000 ఇచ్చిన సంగతి మాట్లాడరు. అన్నా క్యాంటీన్ పెట్టి లక్షల మందికి భోజనాలు పెడుతున్న సంగతి మాట్లాడరు. P4 కార్యక్రమాన్ని చేపట్టి 15 లక్షల మంది యువతకి, ఏదైతే 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి, ఆడపిల్లలకి 1,500 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ కార్యక్రమంలో భాగంగా P4 తీసుకొచ్చి ఎన్ని లక్షల మందికి మంచి చేస్తున్నారో చెప్పరు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వేల మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇస్తున్న సంగతి చెప్పరు. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో సుమారుగా 70,000 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో ఇచ్చిన సంగతి మీరు చెప్పరు. అవన్నీ కప్పెట్టి దాచి ఏమీ లేని దానికి మసిపూసి మారేడికాయ చేసి చెప్పే ప్రయత్నం చేస్తారు మీ దొంగల ముఠ. మీరు ఎన్ని సొల్లు పురాణాలు చెప్పినా మీరు దొంగలు 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 అన్నది రాష్ట్రానికి స్పష్టంగా అవగాహన ఉంది. చీకట్లో వచ్చి 4 గోడల మధ్య కూర్చొని నీలి మీడియాలు ముందు పెట్టుకుని 4 అవాకులు చవాకులు పేలి అర్ధరాత్రి పూట పారిపోవడం కాదు నాని. ప్రజలకు రండి, ప్రజల మధ్య నుంచి మాట్లాడండి. ఏం జరుగుతా ఉందో, కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందో, ఏ కార్యక్రమాలు చేపట్టిందో, వాటి వల్ల ఎంత లబ్ధి చేకూరిందో ఆ ప్రజలే చెప్తారు మీకు. ప్రజలు చెప్పే మాటల్ని విని సమస్యలుంటే ఆ సమస్యల మీద మాట్లాడండి. లేదు ఇలాగే సొల్లు చెబుతామంటే అదే ప్రజలు చీపుళ్లతో మెట్లతో మీ వెనకాల పడి తరిమి కొట్టడం మొదలు పెడితే ఏ సరిహద్దులు మిమ్మల్ని ఆపలేవు. అది గుర్తుంచుకోండి. స్థాయి మరిచి మాట్లాడితే మీకు ఎలా సమాధానం చెప్పాలో కూటమి నాయకులకి, కార్యకర్తలకు బాగా తెలుసు. ఖబర్దార్ అని ప్రజలు హెచ్చరిస్తున్నారు మిమ్మల్ని.